సేపు ఆరాధన ఎందుకు? ఎవరిని ఆరాధిస్తున్నావు? ఎవరి కొరకు నిలబడుతున్నావు? ఒక సినిమాకి వెళ్ళేవాడు 2.5 గంటల సేపు సినిమా థియేటర్లో కూర్చుంటాడు. మళ్ళీ వెళ్ళేది ఎప్పుడు వెళ్తాడో అరగంట సేపు ముందే వెళ్తాడంట. వెళ్ళి అక్కడ టికెట్లు చూసుకోవాలి కదా, నిలబడాలి కదా, ఆడిని సెట్ చేసుకోవాలి కదా, సినిమా స్టార్ట్ అవుతుంది 15 నిమిషాల ముందే సీట్లో కూర్చోాలి కదా. లేట్కి వెళ్తావు, అయ్యో డబ్బులు కట్టాను కదా. అయితే ఆలయాన్ని కూడా డబ్బులు పెడతాం, వస్తాను ఎంట్రీ. ఎందుకంటే ఉచితమైంది ఏది మనుషుడికి విలువ ఉండదంట. దేవుణ్ణి ఆరాధిస్తారు 3 గంటల సేపు ఆరాధన, 3 hours సర్వీసా. ఉంటారా మనుషులు? నాన్న వచ్చి చూడు మా ఆలయంలో ఉంటారు. బికాస్ పీపుల్ ఆర్ రియల్లీ ఫెడ్ అప్ బోరింగ్ స్పిరిచువాలిటీ, బోరింగ్ లైఫ్. పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తాడండి? ఈరోజు మనుషుడు చూడండి, బాధలు, సమస్యలు, పోరాటాలు, దేవుని దగ్గరకు వచ్చిన బాధ 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 అంటాడు. పరిశుద్ధాత్మని వేడుకున్నావా? ఆత్మ సహాయాన్ని కోరావా? పరిశుద్ధాత్మ ద్వారా నింపి నడిపించబడాలన్న ఆశ ఉందా? పరిశుద్ధాత్ముడు నాకు కావాలని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఈరోజు పరిశుద్ధాత్మ అంటే ఎవరైనా తెలియని వారు ఉన్నారండి. అసలు బైబిల్లో చూసినప్పుడు ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్. నేను కొద్దిగా ఈ హిస్టరీ ఫ్యాక్ట్స్ చూసినప్పుడు ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్ టు రీడ్ దిస్. ఈ మాటలు ఒకసారి తెలియజేస్తాను.